మాది తెలంగాణ కోదాది హుజూర్నగర్ మండలం వేపలసింగారం అండి. అక్కడ తెలంగాణ నుంచే వచ్చినాం. ఈరోజు ఎర్రగడ్డ రోజు యూట్యూబ్ ఛానల్లో చూసి వీడియోస్ ఇన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు కొనడానికి వచ్చినామండి. ఈ 3 శాలరీలు తీసుకున్నాం మేము వచ్చేసి మొత్తం. ఒకటి వచ్చేసి 90,000 పడ్డది మాకు, మేము కొన్న రేట్ అయితే. మాకు చెప్పడం అయితే 1,45 లెక్క చెప్పినారు వాళ్ళు అయితే. ఒక్కొక్కటి వచ్చేసి 1,45 లెక్క చెప్పారండి. మేము 70,000కి అడిగినాం. 70,000కి అడిగి 90,000 లెక్క ఒక్కొక్క శాలరీలు తీసుకున్నాం. ఇదొకటను అదొకటి 2 90 లెక్క తీసుకున్నామండి. ఇది సూడిదేనండి. ఇప్పుడు వచ్చేసి 6 నెలలు, దానికి వచ్చేసి 8 నెలలు, దీనికి వచ్చేసి ఇప్పుడు 7 నెలలు అండి. 7 నెలలు సూడిది. చెక్ చేయించినాం. డాక్టర్ గారు ఉంటారు ఇక్కడనే, 100 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు, ఆయనే చెక్ చేస్తారు. వాళ్ళు వచ్చి అమ్ముకునే వాళ్ళు చెప్తారులే కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం కూడా చూపెట్టుకుంటే మంచిది. చాలా వరకు కూడా దాన్ని బట్టి చూసుకోండి. కొనే వాళ్ళు కూడా కొంచెం తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకుంటే మంచిది. చాలా మంది దళాలు ఉంటారులే కానీ మధ్యలో వాళ్ళు కూడా చాలా చేసి చెప్తుంటారు. వాళ్ళు ఎంతైనా కొద్దిగా నమ్మకం తగ్గ చూసుకొని పెట్టుకుంటే మంచిది. తెలిసిన వాళ్ళు తెచ్చుకుంటే ఇంకా చాలా బెటర్గా తీసుకొని పోవచ్చు. రేట్ల వరకు చాలా ఎక్కువనే ఉన్నాయిలే కానీ దాన్ని బట్టి చూసి కొనుక్కునే వాళ్ళు చూసి కొనుక్కోండి. ఇది వచ్చేసి ఇప్పుడు 3వ ఈత అండి. 3వ ఈత. పాలు వచ్చేసి ఇప్పుడు 10 లీటర్లు 10 నుంచి 12 లీటర్లు ఇస్తుంది పూటకి. గడ్డి కూడా దానా గట్టి వేస్తుంటే ఇంకో 1,000 లీటర్ 2 లీటర్లు పెరిగి ఉండొచ్చు. మార్కెట్ పర్లేదండి, కొద్దిగా తక్కువ ఉన్నలే కానీ వాళ్ళైతే కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది మాకైతే, రోజు చూసుకుంటాం కాబట్టి పర్లేదు, మంచినే ఉన్నాయి. సండేనే వస్తూ ఉంటాయండి. మేము ఫస్ట్ టైమే రావటం కూడా. ఇన్ని రోజులు యూట్యూబ్ ఛానల్లో చూసి అక్కడ వాటి రేట్లు ఎట్లన్నాయో చూసుకొని ఇవాళ కొనడానికి వచ్చినాం, రావడానికి ఇవాళ. చూస్తున్నామండి, ఇంకా తీసుకుంటాం కూడా. ప్రస్తుతానికి ఇవి తీసుకొని నచ్చిన వరకు పక్కా పెట్టుకుంటున్నాం. తర్వాత ఓకే అనుకున్నప్పుడు తర్వాత చూసి తీసుకొని పోతాం. ఇది సూడిదేనండి. ఇది సూడిదే. 2 నెలలు సూడు అని చెప్తున్నారు. 55,000 చెప్పినారు మాకైతే. మేము 35,000 లెక్క తీసుకున్నాం. అడగటేదో 30,000కి అడిగినాం కానీ 35,000 లెక్క మేము తీసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి 2 నెలలు సూడదన్నారు కాబట్టి 2 నెలలు చెక్ చేయించకూడదనే కల్లా దాన్ని చేయించలేదు. దీన్ని చేయించలేదు పోద్దనే కల్లా. పర్లేదు, బాగానే ఉంది. ఇది కూడా మంచినే. ముర్రానండి, ప్యూర్ ముర్రా, ఎటువంటి క్రాసింగ్ గట్రా ఏం లేదు. ప్యూర్ ముర్రా జాతి మొత్తం ఇవన్నీ అయితే. 55,000 చెప్పినారండి. 55,000 చెప్పినారు. మేము 28-30,000కి అడిగినాం. లాస్ట్కి 38,000కి ఫైనల్ చేసుకున్నామండి. 38,000కి ఫైనల్ తీసుకున్నాం. 2 నెలలు సూడుదనే కల్లా. లేదండి, 1 ఇయర్ మేపాల్సిన అసలు 2 నెలలు సూడుదంటారు కదా. ఇంకొక 8 నెలలు 7 నెలలు 8 నెలలు. ఎందుకంటే 2 నెలల మీద అంటే చూసుకోవాలి మనం, ఒక్కోసారి ఉంటుంటే పోతుంటే దాన్ని బట్టి చూసుకోవాలి. కొనాలని చేయలేదా, మేము ఇప్పుడే డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేసినాం. మేము కూడా ఆల్రెడీ మా దగ్గర నాటు బర్రెలు అవి ఉన్నాయి. ఒక ముర్రా జాతి ఇంతకుముందు తీసుకున్నాం. గౌడ బర్రె కూడా మా దగ్గర ఉన్నాయి, తీసుకోపోయినవి. వాటి పాల కోసం మాకు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సూడి అయితే ఒక్కసారి చేతి రాకుండా 2 రోజులు టైం ఇస్తే మాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది అన్న కారణంతో కొంచెం సూడి తీసుకున్నాం. మేము ఇప్పుడు తీసుకుంటాం. 2 నెలలు టైం వచ్చిన తర్వాత వాటికి ఏమన్నా రోగాలు ఏమైనా ఉన్నా అర్థమైపోతుంటుంది. ఆ కారణంతో మేము ఇప్పుడు వీటిని తీసుకున్నాం సూడి. ఏంటంటే ఎక్స్పీరియన్స్ కోసమని మేము సూడి ప్రిఫరెన్స్ చేస్తాం. ఆల్రెడీ మా దగ్గర పాడి ఉన్నాయండి, ఆల్రెడీ ఈ పాలిస్తూనే ఉన్నాయి రోజు. సూడి అయితే వాటి అడ్వాంటేజ్ కొంచెం తెలుసుకోవచ్చు అన్న కారణంతో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అన్న కారణంతో ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇవన్నీ సూడి తీసుకుంటున్నాం. పాడి అయిపోయే లోపు ఈ రొటేషన్ అవుతుంటే మాకు కూడా కొంచెం చేయి తిరుగుతుంది, ఇన్కమ్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుందని వాటికి పెట్టే దానా విషయాలు ఏదైతే మేము కూడా కొంచెం తెలుసుకున్నట్టు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న కారణంతో ఇప్పుడు వీటి సూడి ప్రిఫర్ చేసినామండి ఎక్కువగా. ఎర్రగడ్డల ఇది కూడా ఒకటి తీసుకున్నాం. 3 కూడా ఇది ఒకటి తీసుకున్నామండి మేము. వాళ్ళు కూడా చెప్పడం కూడా దీన్ని 1,40 చెప్పినారు. 1,40 చెప్పినారు. మేము 90 లెక్క తీసుకున్నాం వీటిని. వాళ్ళు 7 నెలలు సూడుదన్నారులే కానీ చెక్ చేపిస్తే 6 నెలలు అని వచ్చింది. 6 నెలలు అని వచ్చింది. పాలైతే మరి 12 లీటర్లు అంటున్నారు కాబట్టి చూడాలి మరి. దానం వేట చూస్తే 10 ఇస్తుందా 12 ఇస్తుందా అని తెలిసిపోతుంది. వాళ్ళు 12 లీటర్లు అని చెప్పారండి. మేము ఎస్టిమేషన్ ఏదో 10 లీటర్ల లెక్క వేసుకున్నాం. పూటకు 10 లీటర్ల లెక్క వేసుకున్నాం. కానీ ఇంకా చూడాలి మరి దానం పెట్టి ఏమన్నా పెరిగిద్దా లేదా అని చూడాలి వాటికి అసలు. ఇది కూడా 3వ ఈతనండి. ఇది కూడా 3వ ఈత. చూసుకోవాలి. వాళ్ళు కూడా కొద్ది ఈతలు అటు ఇటు చెప్తుంటారు, ఒకటి అటు ఇటుగా. లేదండి, మనకు తెలియదు. ఒక ఆయన వచ్చినప్పుడు ఆయన మాట విధానం నచ్చి ఆయన అవతల వాళ్ళ దగ్గర మాట్లాడేది చూసి ఆయన కొంచెం ఫాలో అయిన తర్వాత ఆయన కొంచెం రేటు కూడా చెబుతున్నా అనిపించి ఆయన ద్వారా వచ్చి తీసుకున్నాం. మీరు రావడం వచ్చి మామూలు కనుక్కుంటున్నాం. ఆయన మధ్యలో మాట్లాడాయని కొంచెం ఆయన నచ్చి కొంచెం చెప్పే విధానం మంచిగా అనిపించి ఆయన ద్వారా మాట్లాడించినాం రేటు కూడా. అంటే మేము ఒక ఎస్టిమేషన్ అనుకున్నాం. వీటిని ఆయన దగ్గర పోకముందు మేము ఒకటి అనుకున్నాం. కానీ మేము అనుకున్న దానికంటే ఆయన ఇంకా 20-30 వేలు ఇంకా తక్కువకే ఉన్నాడు ఆయన వీటిని కొనే విధానంలో. సో మళ్ళీ లాకర్ కూడా మేము అనుకున్న దాని మీద ఇంకొక 20 వేలు తక్కువకి వస్తుంది కాబట్టి ఆయన చెప్పిన మాట మీద ప్రిఫర్ చేసి ఆయన ద్వారానే మాట్లాడి ఆయనే చేసినాడు. చెప్పడం కూడా ఆయన అంతే చెప్పినారు. వాళ్ళు చెప్పింది కానీ కూడా ఒక నెల తేడాలు వస్తుంది. వాడు మంత్స్ ప్రెగ్నెంట్ కొంచెం చెప్పేది కొంచెం ఒక నెల అటు ఇటుగా ఉండలే కానీ 1 నెల అయితే పర్లేదండి, ఏం కాదు. 1 నెల అయితే ఎవరైనా చెప్తారు, దాని ఏం కాదు. ఇటువంటి అయితే ప్రాబ్లం అయితే ఏముండదు. అంటే ఏం లేదు సార్, మేము ఇంత వాళ్ళే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఈ మధ్య కొద్ది సంతలు అవి తిరుగుతున్నాం. మా దగ్గర కూడా కోదాట్ల సంత ఉన్నది, చిల్లకల్లాడు సార్. చిన్న
ఇప్పుడు గడిపల్లి దగ్గర సంత ఉన్నది. కొన్ని సంతలో తిరుగుతున్నాం మేము కూడా. తిరిగి కొంతమంది ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళందరిని అడిగి అసలు దీని రేట్ ఎంత ఉన్నది, ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఒక లీటర్కి ఎంత ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అన్న కారణంతో అంత ఎస్టిమేషన్ వేసుకుంటూ వస్తూ మొత్తం నోట్ చేసుకుంటున్నాం మొత్తం అన్నిటిని. అది చూసుకుంటా ఈ రోజుగా చూసినప్పుడు నచ్చి ఈ రేటు మేము అనుకుంటాం కదా, ఆ రేటు మీద కొంచెం తక్కువకి వచ్చింది కాబట్టి ఎమ్మటనే ఓకే చేసుకున్నాను వాటిని కూడా. డైరీ పెట్టడం ఫస్ట్ టైమేనండి. ఒకసారి వాడు చూసి మా మొత్తం చూసుకొని మొత్తం అందులో ఇంత ముందు అందరూ అగ్రికల్చర్ మీద ఉన్న వాళ్ళం మేమంతా. సో ఆ అనుభవంతో ఆల్రెడీ ఇంత ముందు మా దగ్గర బాడీ పెంచున్నాం కాబట్టి వాటి అనుభవంతో వాటిని తీసుకున్నామండి. ఇప్పుడు వచ్చి మా కెపాసిటీ వచ్చేసి ఒక 30 వరకు ఉన్నదండి. 30 వరకు ఉన్నది. మాకు 2 ఉన్నాయండి. ఇవి బర్రెలు ఒకటే కాకుండా షీప్ ఉన్నది, కోళ్ళు కూడా ఉన్నది. అందులోనే నాటుకోళ్ళు ఉంటాయి మొత్తం కూడా. షీప్ కూడా సప్లై చేస్తున్నాం మా దగ్గర నుంచి. మొత్తం 2 ఉంటాయి. మొత్తం ఇంక పాడి పరిశ్రమ మీదే మొత్తం డిపెండ్ అయిన అందరం కూడా. అది ఇప్పుడే మేము చేసినాం కాబట్టి, ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసినాం కాబట్టి వాటి గురించి అంత అనుభవం లేదు. కొంతమంది కనుక్కున్నా చేసుకోగలిగిన వాళ్ళు అయితే లాభం అని చెబుతున్నారు, చేసుకోలేని వాళ్ళు అయితే నష్టాలు పోయినా అని చెప్తున్నారు. ఎంతైనా చేసుకోగలిగేంత ఉంటే చేసుకోవచ్చు అండి ఏదన్నా. ఎందుకంటే మన ఇంట్లో 1-2 పెంచుకున్నప్పుడే మనకి చాలా బెటర్ అనిపిస్తుంది ఈ నీటి మీద. కాబట్టి మనం వర్క్ చేసుకోగలిగితే ప్రాబ్లం ఉండదు. మనోళ్ళు ఒకళ్ళు ఉండి వాళ్ళే మొత్తం మెయింటైన్ చేసుకుంటా ప్రతి ఒక్కటి కూడా కౌంట్ చేసుకుంటా ఎప్పటికప్పుడే వాళ్ళు మొత్తం మెయింటైన్ చేసుకుంటుంటే ఏదైనా మంచిగా ఉంటుంది. అది లేదు వదిలిపెట్టిపోతాం అంటే కలవదండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే వాళ్ళ మీద వర్క్ వాళ్ళు చేస్తారు, చేపించాలి మనోళ్ళు అయి ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికప్పుడే నోట్ చేసుకుంటా ఎంత అవుతుంది ఏంది ఎస్టిమేషన్ అన్ని చూసుకుంటుంటే చాలా బెటర్ ఉంటుంది మనకు కూడా. అది పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నది, మనం పెట్టే మనకి ఎంత వస్తుందో లాభాలు ఏందని మొత్తం టాలీ చేసుకోగలుగుతాం కాబట్టి అప్పుడైతే మనకు వచ్చే లాభం ఏందని అర్థమవుతుంది. ఇటు మనం పూర్తి వాళ్ళ మీద వదిలిపెట్టి మనం చేయమంటే వాళ్ళు చేయలేరు, వాళ్ళ దూడలు అవి చూసుకోలేరు. కాబట్టి కొంచెం ఎంతైనా పెట్టాలనుకున్న వాళ్ళు కొన్ని రోజుల ముందే తొందరపడకుండా మొత్తాన్ని కొంచెం జాగ్రత్తగా ఒకళ్ళ దగ్గర కనుక్కొని, ఇంతకుముందు డైరీ ఫామ్ అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని కనుక్కుంటే చాలా వరకు బెటర్ అండి. అవి ఏదన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటాం బెటర్ చాలా వరకు. డైరీ ఫామ్ దగ్గర వెళ్ళాలా, ఒకరికి 2-3 దగ్గర వెళ్ళాలా. అవతల క్యాండిడేట్ వాళ్ళ మనస్తత్వాలకు కొంచెం అర్థం చేసుకోగలిగి వాళ్ళు లాభం కోసం అమ్ముతారు రావాలి. ఎందుకంటే కొంతమంది వాళ్ళు అమ్ముకోవడం కోసం కూడా మనల్ని కొంచెం బాగా ఇక్కడ ఇదే మార్కెట్కి వచ్చినా కూడా అర్థమైపోద్దని. మీరు కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా మీకు ఒక ఛాన్స్ ఇవ్వరండి రేటు మాట్లాడుకునే విషయంలో. పక్కన చాలా మంది వాళ్ళే ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ రైతులేదు కాదండి, ఇక్కడ కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళే అమ్మి పెడతారు, కొనేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే. మనతో పాటు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. రేట్లు వాళ్ళు మనం చెప్పిన రేటు కంటే వాళ్ళు కొద్దిగా అదనంగా చెప్తుంటారు. కానీ ఆ రేటు మనం అనుకున్న దాని మీద నిలబడి ఉంటే మనం అనుకున్న రేటుకి వస్తుంది. వాళ్ళు తొందర పెడతారని మనం తొందర పట్టడం చాలా వేస్ట్ అండి. అక్కడ జాగ్రత్తగా కొంచెం పైసలు మనే కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకనే ఉంటుంది, మన కాడ ఉన్నది. కొంచెం జాగ్రత్తగా వాళ్ళు తొందర పెట్టినా తొందర పడకుండా ఉంటే చాలా వరకు బెటర్. అనుకున్న రేటుకి వస్తాయి మన కాడికి. అంటే చూసుకుంటున్నాం అండి, ఒకళ్ళిద్దరం కనుక్కున్నాం మేము కూడా. బయట వస్తాయి వాటిలో కూడా రకాలు ఉంటాయి అన్నారు. మేము ఒకళ్ళిద్దరం కనుక్కుంటున్నాం. కొనే ముందు కూడా పక్కంట అందరూ ఒకే రకంగా చెప్పరు కదా. ఒకళ్ళిద్దరం కనుక్కుంటున్నాం. కనుక్కున్న తర్వాతనే పక్కాగా ఇదే ఖచ్చితంగా అయిద్ది అనుకున్నప్పుడు మాట్లాడుతున్నాం. మా వాళ్ళు మేము కూడా 4-5 వచ్చినాం. ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడి ఎవరి దగ్గర వాళ్ళ ఆలోచన ఎట్లుందా ఏంది అనుకున్న తర్వాతనే మేము దాన్ని ప్రిఫర్ చేస్తున్నాను మొత్తం కూడా. హర్యానా ఏమైందంటే ఇప్పుడు మనది వచ్చేసి తెలంగాణ ఏరియా కదండి. మన వెదర్కి అక్కడ వెదర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అలవాటు పడిపోయినది ఇక్కడ అలవాటు పడకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టింది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకాడ పెరిగిన నాటు బర్రెలే మళ్ళీ మనకాడికి వచ్చే కల్లా చాలా వరకు ఇబ్బంది పడతాం. ఆల్రెడీ మేము అదే చూస్తున్నాం. మా పక్కన పెరిగింది కూడా మా షెడ్లోకి వచ్చే కల్లా పాలు ఇవ్వలేకపోవడం తినటం కానీ చేస్తున్నాయి. సర్వల్ ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ అంటే మన దగ్గర ఆల్రెడీ అలవాటు పడిపోయాడు. చుట్టుపక్కలే వస్తుంటాయి. ముర్రా అంటే మన దగ్గర ఆల్రెడీ మన వెదర్కి అలవాటు పడిపోయి. సో వాళ్ళు చెప్పిన ఒక లేట్ అటు ఇటు తగ్గినా కానీ మనకు ఆల్రెడీ అలవాటు ఉన్నాయి కాబట్టి మన వెదర్ కూడా కంఫర్టబుల్ ఉంటాయి కాబట్టి సరే ఒక నెల రోజులు అటు ఇటు అయినా మనకు అలవాటు పడిపోతాయి అన్న కారణంతో ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నాం. హర్యానా పోతే మళ్ళీ వాటి ఎవరు ఎట్టుంటుందో తెలియదు, వాటికి ఏ రోగాలు వస్తాయో తెలియదు. వాళ్ళే మన దానికి వాళ్ళ దానికి చాలా ఉంటుంది. వాళ్ళు తీసుకునేది ఏ విధంగా ఉంటుందో తెలియదు మనకు కొంచెం. ఆ కారణంతో వాటి ప్రిఫర్ చేయకుండా మన లోకల్ బర్రెలకే ఎక్కువ మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న వాటికి లోకల్లో కూడా తీసుకున్నాం. నాటు బర్రెలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మాకు ఇంట్లో వాడుకోవడానికైనా డైరీ పర్పస్ మీద తీసుకుంటాం కాబట్టి ఇవి కొంచెం టైం పట్టినా ఈలో మేము కూడా కొంచెం పికప్ కావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ముర్రాకి ప్రిఫర్ ఇస్తున్నాం. ఇందులో నాటు బర్రెలే తీసుకున్నాం మేము కూడా. అందరూ అన్నట్టు ఏంటంటే ముర్రా జాతి ఏంటంటే పాలు ఎక్కువ ఇస్తాయండి. అవి పాలు ఎక్కువ ఇస్తాయి. మనం అమ్ముకోవడానికి కూడా ఎక్కువ చెప్పుకోవడానికైనా కానీ మన దగ్గర ఇంత స్టెమినా ఉందని చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది. వాడు లీటర్ 35-40 రూపాయలకు బయట ఎట్లున్నా కానీ మన నాటు బర్రెలు కూడా అంతే ఉంటాయి. లీటర్ అటు ఇటు అయినా కానీ వీటి దాన ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. వీటికి దాన ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మొత్తం బయట పూర్తిగా మనమే డిఫెండ్ అయ్యింది. వాడి ఫుడ్ మొత్తం మనమే చూసుకోవాల్సి వస్తుంది. అదే నాటు బర్రెలు అయితేనే బయటికి పంపించిన పొలాల గట్ల మీద తిరిగి వచ్చేసి అవి మీద వచ్చేసినా
సరిపోద్ది వాటికి. వీటి అయితే అట్లా ఉండదు కదా. వీటిని ధైర్యంలో ఉంచాలా, ప్రతి ఒక్కరు వాటికి కరెంట్ అయితే ఫ్యాన్లు అయితే ఎప్పుడప్పుడు దోమలు గేమలు కుట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మనిషి ఎప్పుడు కాపాడుతూనే ఉండాలి. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దాన వేసుకుంటా వాటికి ఫుడ్ విషయాలు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంటే ఇవి మనం అనుకున్న దాన్ని న్యాయం చేస్తాయి. మన దేశమైన పెట్టుబడికి న్యాయం చేయగలుగుతాయి. నాటి అయితే మనం ఉదయం పాలు పిండుకొని వదిలిపెట్టిన పొద్దుగులు తిరిగి వచ్చి మళ్ళీ సాయంత్రం రాగానే మనకి అనుకున్న పాలు ఇస్తాయి. 2 అంటే 2, 3 అంటే 3 ఇస్తాయి, కరెక్ట్గా ఇస్తాయి. ఇవి అట్లుండే కదా, మనం కింది పెడితేనే ఇస్తాయి, లేకపోతే ఇవి కూడా తన్నేస్తాయి. 10 లీటర్లు వాళ్ళు 12 అయితే అన్నారండి. మరి 10 అయితే మేము గ్యారంటీ ఇస్తాయని అనుకుంటున్నాం. వాళ్ళు 12 అన్నారు, 10 అయితే ఇస్తాయి అనుకున్నాం. ఉదయం 10, సాయంత్రం 10, 20 లీటర్లు వస్తాయి అనుకుంటున్నాం. దాని మీద 20 వస్తాయి అనుకుంటున్నాం ఒక దాని నుంచి. అంటే వాటి ఫ్యాట్ లెవెల్స్ బట్టి ఉండదండి. మరి మా ఎస్టిమేషన్తో 35 రూపాయలు అట్లా ఉన్నదే అనుకుంటున్నాం. డైరీ ఫామ్ అంటే వాళ్ళు చెప్తారు కానీ ఒక 55 రూపాయలు అట్లయితే వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే 10 లీటర్ల మీద 10, 100 రూపాయలు కదా. దానికి మనకు రోజుకి 200 రూపాయలు అట్లా ఖర్చు వస్తుంటుంది ఒక్కో దానికి. దాన్ని బట్టి ఎస్టిమేషన్ చూసుకోవాలి మనం కూడా అమ్ముకునే దాన్ని. అప్పుడు ఇక వాళ్ళకి అనుభవం ఉంటే బెటర్ అండి. నేను 2-3 ఈటే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక 2-3 ఈటతో చేసి 2-3 నెలలు చేసిన తర్వాత దాన్ని బట్టి మీకు అనుభవం వచ్చిన తర్వాత మళ్ళీ పెంచుకుంటే బెటర్ అని ఆలోచన. ఎందుకు మేము అదే విధంగా చేస్తున్నాం. మేము 3 తెచ్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒక 3 కొనుక్కో ఆల్రెడీ ఒక 2 నెలలు అయింది తెచ్చుకుని కూడా. మళ్ళీ 3 ఇప్పుడు కొనుక్కోవడానికి వచ్చినాం. మళ్ళీ అది చూస్తాం సార్. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మాకు రొటేషన్ బట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం. తీసుకుంటాం సార్. మాకు 2 నెలలు గ్యాప్ తీసుకొని మనకు వచ్చిన రొటేషన్ బట్టి ఇంకా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ 3 తీసుకున్నాం. ఇంకో దానికోసం చూస్తున్నాం. ఇక్కడ మంచిది దొరికితే తీసుకుందామని దాన్ని బట్టి చూసి తీసుకుంటాం. తీసుకోవచ్చు అండి, రైతులు వచ్చి తీసుకోవచ్చు. ఎవరు రావద్దనే తనలేం. కానీ వచ్చినప్పుడు కొంచెం అక్కడ మధ్యలో వర్తులు కొంచెం వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకొని తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే పైసలు పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి అడగలేము, రాలేవు. అయ్యి కొంచెం ఆలోచించుకోవడం బెటర్. తొందరపడకుండా మధ్యలోనే కొంచెం వాళ్ళ మాటలు నమ్మకుండా ఎవరన్నా కొంచెం మంచి క్యాండిడేట్ ఉంటే బెటర్ అండి. తీసుకునే కాడ కూడా రైతులు వచ్చి తీసుకోవచ్చు అండి. మార్కెట్ ఏదన్నా అమ్ముకునే వాళ్ళు కొంచెం వాళ్ళు ఉన్నంత వరకు సంతలు నడుస్తూనే ఉంటాయి కాబట్టి తీసుకునే వాళ్ళు కొద్దిగా ఒక మంచి అన్న చూసుకొని అనుభవం కళ్ళని చూసుకొని అంత అయిపోయిన తర్వాత డాక్టర్ గారితో కూడా చెక్ చేయించుకొని పోతే మనకు కూడా మంచిదండి అది.